ఈ ఇరాన్ వార్ అప్డేట్స్ ఏంటి? అమెరికా ఏదో పెద్దగా అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తుందనే వార్తలే ఎక్కువ వస్తున్నాయి. అండ్ ఇరాన్ కూడా దానికి సిద్ధంగా ఉంది అనే అంశం కూడా వినబడుతోంది. అమెరికా ఆ దేశ పౌరుల కోసమని ఒక అడ్వైజరీ కూడా జారీ చేసింది. ఆ, నిజానికి మాట్లాడితే ఇంకా ఇరాన్ వార్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే అవకాశం ఉందా? ఇది ఎస్కలేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇరాన్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ, ఆ, అమెరికా 13 రోజులు కంప్లీట్ గా ప్రతిరోజు రాత్రి బాంబింగ్ చేసి 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 14వ రోజు వాళ్ళు నిలిపివేశారు. ఒక 2-3 రోజులు నిలిపిన తర్వాత మళ్ళీ ఇరాన్ దాడి చేసేసరికి మళ్ళీ ఒక 2 రోజులు అటాక్ జరిగినాయి, మళ్ళీ ఆగిపోయినాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే కనుక మనకు వీళ్ళు ఎవరైతే మన వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, అమెరికాకు సంబంధించిన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ కెయిన్, అలాగే మనకు జేడీ వ్యాన్స్ వాళ్ళ వైస్ ప్రెసిడెంట్, వీళ్ళు డొనాల్డ్ ట్రంప్ కి చాలా స్పష్టంగా చెప్పారు, మనకు ఫస్ట్ ఆయుధాలు డిప్లీట్ అయిపోయినాయి, మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి, పెద్ద ఎత్తున మనం దాడి చేస్తే కనుక దాని ఇరాన్ నుంచి వచ్చేటువంటి ప్రతిఘటన ఏదైతే ఉంటుందో అది పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేటువంటి ప్రమాదం ఉంది, కాబట్టి మనం కొంత ఆగవలసింది, ఆగితే మంచిది అన్నట్టు సూచన ఇచ్చారు. అందుకని ఆగినట్టు మనకు తెలుస్తుంది. కానీ ఇదే సమయం చూసుకొని ఇరాన్ మళ్ళీ కొన్ని దాడులు చేసింది వీళ్ళ మీద, అమెరికా మీద. సో అమెరికా మళ్ళీ కొట్టవలసి వచ్చింది, రిటాలియేట్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే దానికి రెస్పాన్స్ గా మేము కొడుతున్నాం అంటున్నారు. కానీ ఇరాన్ ఏమంటుంది, 13 రోజులు మీరు మా మీద దాడి చేసినప్పుడు దాని రెస్పాన్స్ గా మేము కొట్టామంటున్నారు. అందుకని ఎవరు మనకు గుడ్డు ముందా లేదా మన కోడి ముందా అన్న సామెతతో మనం నడుస్తుంది వాడి దానికి కూడా. మరి కీలకంగా ఇరాన్ చేసిన యుద్ధ టాక్టిక్ ఏంటంటే, వాళ్ళు గల్ఫ్ దేశంలో ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద విపరీతంగా దాడులు చేశారు. మనకు బహ్రెయిన్ లో ఉన్నటువంటి వాళ్ళ నేవల్ ఫ్లీట్ అంతా ధ్వంసమైంది. వాళ్ళ మొత్తం ఆ స్థావరాలన్నీ కూడాను ఎవరు కూడా ఇప్పుడు అమెరికన్ ఆర్మీ పర్సనల్ అక్కడ లేరు. అలాగే ఖతార్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ మీద దాడులు చేశారు, నేవల్ అవన్నీ అటాక్ చేశారు. యుఏఈలో ఉన్నటువంటి వాటి మీద దాడులు చేశారు, సౌదీ అరేబియా మీద దాడి చేశారు, కువైత్ మీద దాడి చేశారు. ఇన్ని ప్రాంతాలలో దాడులు జరిగేసరికి అమెరికా ఏం చేసిందంటే గత నెల 15 రోజులుగా వాళ్ళ ఆపరేషన్స్ అన్ని కూడా జార్డన్ కి షిఫ్ట్ చేశారు. జార్డన్ షిఫ్ట్ చేసి జార్డన్ నుంచి కొట్టారు. సో అందుకని ఈ దఫా ఈ మొన్న 13 రోజుల ఘర్షణ ఏదైతే జరిగిందో దాంట్లో జార్డన్ మీద ఎక్కువ కొట్టింది ఇరాన్. అంటే ఒక విధంగా చూస్తే కనుక ఈ దేశాల నుంచి అమెరికన్ స్థావరాలు వెళ్ళిపోవాల్సినటువంటి ఒక పరిస్థితి క్రియేట్ చేసి వాళ్ళందరూ జార్డన్ వెళ్ళాక జార్డన్లో కొట్టారు. ఇప్పుడు జార్డన్ కూడా మిగలలేదు అమెరికా. సో దాంతో ఇప్పుడు పెద్ద ఎత్తున అమెరికా సైన్యాలు, సైనిక శక్తి, వాళ్ళ అస్త్రాలు, వాళ్ళ అసెట్స్ అన్ని కూడాను గల్ఫ్ రీజియన్ నుంచి వాళ్ళు తీసుకువెళ్ళిపోతున్న వీడియోస్ మనకు శాటిలైట్ ఇమేజెస్ వస్తున్నాయి. ఇరాక్ నుంచి వికెట్ చేస్తుంది అమెరికన్ ఫోర్సెస్. అలాగే సిరియాలో వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ తీసేస్తున్నారు. బహ్రెయిన్, కువైత్, ఖతార్, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మేజర్ వాళ్ళ డిఫెన్స్ అసెట్స్ అన్ని, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, లేదా రీఫ్యూలర్స్ కానీ, లేదా వాళ్ళ డ్రోన్ సంబంధించింది కానీ, వాళ్ళ మేజర్ ఆర్మీ ఆపరేషన్స్, కాంబాట్ ట్రూప్స్ కానీ ఇవన్నీ విత్డ్రా చేస్తున్నారు. దాంతో వీళ్ళ ఇరాన్ యొక్క టాక్టిక్ పనిచేస్తుంది. ఈరోజు వాళ్ళు వీళ్ళని ఒక దేశానికి పరిమితం చేసి ఆ దేశం మీద కొట్టారు. దాంతో ఈరోజు అమెరికా అక్కడ కూడా ఉండలేనటువంటి పరిస్థితి. ఇంకా నెక్స్ట్ వాళ్ళకి కనుక చాలా దూరం వెళ్ళి అక్కడి నుంచి ఫైర్ చేశారంటే, ఫర్ ఇన్స్టెన్స్ టర్కీ పర్మిషన్ ఇవ్వట్లేదు వాళ్ళకు, ఇటలీ పర్మిషన్ ఇవ్వట్లేదు, ఇంకెక్కడో బల్గారియానో ఎక్కడో వెళ్ళి అక్కడి నుంచి వీళ్ళు ఆపరేషన్స్ చేయాలంటే కనుక ఖర్చు పెరుగుతుంది, రిస్క్ పెరుగుతుంది. సో ఈ పరిస్థితులు అలా క్రమేపీ వీళ్ళని ఇక్కడి నుంచి తరిమేసేటువంటి పని ఇరాన్ ఏదైతే చేసిందో దాంట్లో కొంత సక్సెస్ మనకు కనిపిస్తుంది. అమెరికాకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అంటే, వీరు మంచి ఎవరు, మంచి వాళ్ళు ఎవరు, చెడ్డవాళ్ళు ఎవరు మనం ఏం కామెంట్స్ చేయట్లేదు. జరుగుతున్నటువంటి ఘటన మాత్రమే మనం విశ్లేషిస్తున్నాము. అమెరికా ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, డొనాల్డ్ ట్రంప్ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ మూతపడింది, ఏం చేసినా అది తెరిచేటువంటి పరిస్థితి లేదు. 14 పాయింట్ MOUని తనే నీరుగార్చాడు. స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఇరాన్ అధీనంలోనే 60 రోజులు ఉంటుంది, వాళ్ళు టోల్ వసూలు చేయకుండా ఉచితంగా పంపిస్తారు, కానీ వాళ్ళ అధీనంలో ఉంటుంది అని ఈ 14 పాయింట్స్లో 5వ పాయింట్ అదే, దాని గురించే వాడు ఒప్పుకున్నారు. కానీ దొంగతనంగా వీళ్ళు ఒమాన్ జలాలను వాడుకుని వాళ్ళ షిప్పులు తీసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మనకు తెలుసు ఇరాన్ మళ్ళీ దాడి చేసిన వాళ్ళ మీద. కాబట్టి ఈ రోజు అమెరికా ముందు ఆప్షన్స్ ఏమీ లేవు. కాబట్టి పెద్ద ఎత్తున దాడులు చేయాలి అని చెప్పి అమెరికా ఆలోచిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అఫ్కోర్స్ ఫైనల్ నిర్ణయం డొనాల్డ్ ట్రంపే తీసుకోవాలి. దాంట్లో కూడాను ముఖ్యంగా మనం ఏం చూస్తున్నామంటే, మిలిటరీ అసెట్స్ అన్ని కొట్టేశాడు, కొట్టడానికి ఏమీ లేవు. డొనాల్డ్ ట్రంప్ పదే 100 సార్లు చెప్తున్నాడు,
వాళ్ళ 159 షిప్పులు ఉండేవి, అవన్నీ ధ్వంసం, అన్ని సముద్రంలోకి వెళ్ళిపోయావి, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ అంతా ధ్వంసం అయిపోయింది, ఏమీ లేదు వాళ్ళ దగ్గర, ఇవన్నీ చెప్తున్నాడు కదా. కొట్టడానికి ఏం మిగలలేదు వాళ్ళ దగ్గర. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొడతానని బెదిరిస్తున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కొడితే వాళ్ళ వాళ్ళ బ్రిడ్జ్లు కానీ లేదా వాళ్ళ పవర్ జనరేషన్ ప్లాంట్స్ కానీ వీటి మీద దాడి చేస్తే కనుక ఇరాన్ కూడా బెదిరించింది, మేము అదే ప్రతిదాడులు చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్ అటాక్స్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద చేశారంటే, ఇజ్రాయెల్ దగ్గర ఈరోజు ఇంటర్సెప్టర్ మిసైల్స్ వాళ్ళ దగ్గర తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది, ఖర్చు అయిపోయినాయి అవన్నీ కూడా. కాబట్టి ఒక 30-40%, 50%, ఈవెన్ 80% ఆపినా కానీ 20% వస్తే కూడా అది కూడా చాలా డివాస్టేటింగ్, చాలా దారుణమైనటువంటి ఇంపాక్ట్ కొట్టేటువంటి ప్రమాదం ఉంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ యొక్క పవర్ జనరేషన్, వాళ్ళ యొక్క డిసాలినేషన్ ప్లాంట్స్ ఇవి కనుక ధ్వంసమైనాయి అంటే ఇజ్రాయెల్ చాలా చాలా కష్టాల్లో వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ మనకు తెలుసు కువైత్ కావచ్చు, మనకు బహ్రెయిన్ కావచ్చు, తర్వాత మనకు ఖతార్ కావచ్చు, ఈ దేశాల మీద దాడులు చేశారంటే ఏమవుతుంది పరిస్థితి. చాలా కీలకంగా ఈ 13 రోజులు 15 రోజులు జరిగిన యుద్ధంలో యుఏఈ మీద దాడి చేయలేదు ఇరాన్. యుఏఈ ఇరాన్ మధ్యలో మరి ఎటువంటి ఒప్పందం ఉందో మనకు తెలియదు. యుఏఈ మీద దాడి చేయలేదు, మిగతా వాడి మీద దాడి చేసింది. యుఏఈ మీద, సౌదీ మీద కూడా దాడి చేయలేదు. మొదట్లో ఎక్కువగా మిసైల్స్ అటాక్ జరిగింది యుఏఈ మీద కదా సార్? కరెక్ట్. మొదటి దఫా 2 నెలలు ఏదైతే జరిగిందో మనకు మార్చ్ ఏప్రిల్ జరిగినటువంటి, మనకు మార్చ్ మొత్తం లిటరల్ చూస్తే 40 రోజులు జరిగిన యుద్ధంలో యుఏ మీద ఎక్కువ మాక్సిమం అటాక్స్ యుఏ మీద జరిగాయి. ఇప్పుడు యుఏ మీద జరగట్లేదు. కాబట్టి ఒక టాక్టికల్ గా మారిందన్నమాట. అంటే ఇప్పుడు దాడులన్నీ కూడాను పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి, బహుశా రష్యా ఇంటెలిజెన్స్ ఇస్తుందో చైనా ఇంటెలిజెన్స్ ఇస్తుందో మనకు తెలియదు. అమెరికన్ స్థావరాలు, అమెరికన్ సిఐఏ ఆపరేటర్స్ ఎక్కడ ఉంటున్నారు, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉన్నాయి, వీళ్ళ ఏమంటారంటే వీళ్ళ రడార్స్ కానీ వీళ్ళ యొక్క ఆపరేషన్స్ కావాల్సినటువంటి అస్త్రాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ అసెట్స్ ఎక్కడ ఉన్నాయి, దాని మీద దాడులు జరుగుతుంది. సో దాంతో ఈ రోజు అమెరికా చాలా గడ్డు పరిస్థితిలో ఉంది. క్రమేపీ అక్కడి నుంచి వాళ్ళు ట్రూప్స్ కూడా విత్డ్రా చేసేటువంటి పరిస్థితి ఈరోజు అమెరికా వచ్చింది. ఇరాన్ నష్టపోలేదంటే ఇరాన్ కూడా చాలా గణనీయంగా నష్టపోయింది. కానీ ఇరాన్ ఏంటంటే కనుక వాళ్ళు దెబ్బలు తినడానికి సిద్ధపడ్డారు, చాలా కాలంగా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి దీన్ని వాళ్ళు తట్టుకోగలుగుతున్నారు. రీసెంట్ గా ఒక రిపోర్ట్ వచ్చింది, బహుశా ఒక 300-400 మనకు మన్ ప్యాడ్స్ అంటే మనకు తెలుసు. మన్ ప్యాడ్స్ అన్నవి మనకు ఇవి మ్యాన్ ఆపరేటెడ్ ఏదైతే మనకు స్టింగర్ మిసైల్స్ లాంటివి, అటువంటివి మనకు లోగా వెళ్తున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ వీటిని షూట్ డౌన్ చేయగలిగినటువంటి అస్త్రాలు. అవి చైనా నుంచి కొనుక్కుంటోంది ఇరాన్ అని మనకు తెలుస్తుంది. కానీ ఎలా వస్తారో వాళ్ళు వయా పాకిస్తాన్ రూట్ లో వాళ్ళు ఇరాన్ సప్లై చేస్తారేమో అన్నటువంటి ఒక కథ వింటున్నాం. అఫ్ కోర్స్ చైనా ఆఫీషియల్ గా డినై చేసింది, పాకిస్తాన్ కూడా మాకు తెలియదు అంటున్నారు వాళ్ళు. కానీ ఏదో జరుగుతున్నట్లు మాత్రం మనకు అమెరికన్ ప్రెస్ లోనే చెప్తున్నారు, వాళ్ళకి వచ్చిన ఇంటెలిజెన్స్ ప్రకారం చెప్తున్నారు వీళ్ళు షిఫ్ట్ అవుతున్నాయి. అంటే ఈ రోజు ఇరాన్కి ఎయిర్ డిఫెన్సెస్ లేవు, వీర విహారం చేస్తున్నారు వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడా. అటువంటి వీళ్ళ దగ్గర వచ్చాయంటే కనుక అమెరికాకి రిస్క్స్ ఇంకా మల్టీఫోల్డ్ పెరిగేటువంటి ప్రమాదం. అప్పుడు వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, వీళ్ళు ఎవరైనా హెలికాప్టర్స్ కానీ ఎక్కడైనా వెడితే కనుక, ఫర్ ఇన్స్టెన్స్ ఒక పైలట్ అక్కడ పడిపోయిన విషయం మనకు తెలుసు, ఇరాన్ మెయిన్ ల్యాండ్ లో పడిపోతే వీళ్ళు వెళ్ళి రెస్క్యూ చేసి తీసుకొచ్చారు. సో అటువంటి పరిస్థితి వస్తే కనుక మరి అటువంటి 2-3 ఘటనలు జరిగి వీళ్ళు అక్కడ వెళ్ళలేని పరిస్థితి వస్తే కనుక, వాళ్ళు యుద్ధ ఖైదులుగా దొరికిపోతే కనుక డొనాల్డ్ ట్రంప్ యొక్క పరిస్థితి చాలా దారుణం అవుతుంది. కాబట్టి ఇది యుద్ధం అనేది ఏ దిశగా వెళుతుందో చెప్పడం చాలా కష్టం. ఇవి ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఫస్ట్ హౌతీలు దిగారు, మనం చూసాము, గతసారి మనం చర్చించాము. వాళ్ళ సానా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద అటాక్ జరిగింది. మరి సౌదీ అరేబియా చేసిందా, సౌదీ అరేబియా అమెరికా కలిసి చేశాయా, లేదా అమెరికా చేసి సౌదీ అరేబియా మేము చేసామని చెప్పారా, ఈ డీటెయిల్స్ మనకు తెలియదు. దాంతో ఇప్పుడు వాళ్ళు థియేటర్లోకి వచ్చారు. తర్వాత మనకు హౌతీలో ఆఫ్ కోర్స్ మన రిటాలియేషన్ అని కూడా చెప్పాము, ఆబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొట్టారు, యాన్బూ మీద అటాక్స్ జరిగినాయి. కానీ విడ్డూరం ఏంటంటే లేటెస్ట్ గా హౌతీలు ఏం చెప్పారంటే యాంబూ మీద మేము అటాక్ చేయలేదు అన్నారు. యాన్బూ ఆఫ్ కోర్స్ మేజర్ గా వాళ్ళకి ఏమి వాళ్ళ ట్యాంక్స్ మీద దెబ్బలు తగలేదు, కానీ సింబాలిక్ గా దాని మీద దాడి జరిగింది. యాంబూ మనకు తెలుసు, మనకు జుబైల్ నుంచి, అంటే జుబైల్ అంటే పర్షియన్ గల్ఫ్ నుంచి వాళ్ళ ఆయిల్ పైప్ లైన్ వేసుకుని రెడ్ సీలో ఉన్నటువంటి యాంబూ అన్నటువంటి ఊర్లో ఆ పైప్ లైన్ వచ్చి అక్కడ షిప్ లో వస్తుంది. అంటే మనకు పర్షియన్ గల్ఫ్, మనకు గల్ఫ్ ఆఫ్ హార్మోస్ మొత్తం మూత పడినా సౌదీ అరేబియా చమురు మాత్రం వాళ్ళు అమ్ముకోవచ్చు. అటువంటి వెసులుబాటు ఉన్నటువంటిది అది. దానికి ఈ రోజు మనం చూస్తే కనుక
అక్కడ అటాక్ జరిగింది, హౌతీ అటాక్ జరిగింది అక్కడ. సో కాబట్టి ఇది మరి ఏ దిశగా పెడుతుంది అనేది చెప్పడం చాలా కష్టం. ఆ, ఆ, ఇంకొకటి 2 అమెరికన్ షిప్స్ ఏవైతే ఈజిప్ట్ పోర్టులో ఉన్నాయో వాటి మీద దాడి జరిగింది. ఇరానే దాడి చేసింది అని అందరూ అన్నారు, కానీ ఇరాన్ ఏమన్నదంటే మేము దాడి చేయలేదు అన్నారు. సో వీటన్నిటి వెనకాల ఒక ఇరాన్ చెప్తున్నటువంటి నెరేటివ్ ఏంటంటే ఇజ్రాయెల్ ఈ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ చేస్తోంది అని అంటున్నారు. ఇజ్రాయెలే ఈజిప్ట్ మీద దాడి చేసింది, మేము ఇంత దూరం ఇక్కడ నుంచి ఫైర్ చేసిన మిజైల్ ఇరాక్ లో అమెరికన్ స్థావరాలు ఉన్నాయి, కువైట్ లో ఉన్నాయి, తర్వాత మనకు జార్డన్ లో ఉన్నాయి, ఇజ్రాయెల్ లో ఉన్నాయి, అలాగే మనకు బహ్రెయిన్ లో ఉన్నాయి. వీళ్ళెవరో దాన్ని షూట్ డౌన్ చేసి ఉండొచ్చు. ఎవరు షూట్ చేయకుండా అది ఈజిప్ట్ దాకా వెళ్ళి అక్కడ కొట్టగలిగింది అంటే కనుక అంటే ఇరాన్ యొక్క కథనం ప్రకారం మేము షూట్ చేయలేదు, ఇజ్రాయెల్ చేసింది అంటున్నారు. అలాగే యాంబూ పోర్ట్ మీద కూడా ఇజ్రాయెల్ కొట్టింది అని చెప్తున్నారు. అంటే ఈ యుద్ధాన్ని ఇలా కొనసాగిస్తూ ఇప్పట్లో ఆగకూడదు, ఇరాన్ సర్వనాశనమయ్యేంత వరకు అమెరికా ఒకవేళ ఏదైనా ఒప్పందం చేసుకుని ఇక్కడి నుంచి వైదొలిగే ప్రయత్నం చేసినా ఈ అన్ని దేశాలు దాంట్లో దిగి అందరూ కలిసి ఇరాన్ వ్యతిరేకంగా యుద్ధం చేసి ఇరాన్ నాశనం చేయాలి ఒకటి. 2, ఇజ్రాయెల్కి ఇన్సూరెన్స్, అమెరికా వైదొలిగిన ఈ దేశాలన్నీ వదలకుండా ఇరాన్ని కొడతాయి అన్నటువంటి ఇన్సూరెన్స్ కోసం వీళ్ళని రెచ్చగొడుతోంది అన్నటువంటిది ఇరాన్ యొక్క నెరేటివ్. సో ఇవి సత్యాసత్యాలను మనకు తెలియదు, రిపోర్ట్స్ చాలా వస్తున్నాయి, బోత్ సైడ్స్ 2 సైడ్ నుంచి వస్తున్నాయి. కానీ తప్పకుండా ఇది ఎస్కలేట్ అవుతుంది. ఆ చిన్న థియేటరే కాకుండా ఎస్కలేట్ అవ్వడం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.